ఓం శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు ఆవకాయ కలుపుతున్నానండి. మరి ఆవకాయ మిరపకాయ తెచ్చారు. అలా 3 రకాల మిరపకాయలు కలిపి ఎండబెట్టి చక్కగా కారం ఆడించేసి ఉంచుకున్నాను. అలాగే ఆవాలు కూడా 4-5 రోజులు ఎండబెట్టుకున్నాం. ఎండబెట్టిన తర్వాత ఆవకాయ మామిడికాయ వచ్చిన రోజు మాత్రమే ఆవు పిండి మనం మిక్సీ పట్టుకోవాలి. అలాగే ఆవకాయ మామిడికాయ ఈ రోజు వచ్చిందని చక్కగా ఇదిగో ఇలాగా మిక్సీ పట్టేసానండి. ఆవు పిండి, ఇది ఆవు పిండి కేజీ, కారం కేజీ, ఉప్పు కేజీ, 3 కప్పులు ఉండాలండి. 3 కప్పులు ఉంటుంది కాబట్టి 6 కప్పులు ముక్కలు వేసుకోవాలి. కప్పుకి 2 కప్పులు లెక్క. ఇదేనండి, మీకు గుర్తుంచుకోండి. చక్కగా అందులో ఇవ్వవలసినవి మెంతులు, అంటే కేజీ కదా, 150 గ్రాములు మెంతులు వేస్తానండి. ఇవి మరి 300 గ్రాములు ఎల్లులు రేకలు. ఇలా రేకలు మాత్రమే తీసుకుని వేసుకోవాలి. ఇలా ఒలిసేసి తొక్క వేయకూడదు, ఎందుకంటే అది చచ్చిపడిపోతుంది ఒలిసిన పాయ. ఆకాయలో రుచి ఉండదండి. ఇలాగా వేయడం వల్ల ఈ తొక్కతో చక్కగా నూనె లాక్కుని మంచి రుచిగా, ఆవకాయ ముక్క కన్నా రుచిగా ఎల్లుల్లిపాయ ఉంటుందండి. మరి ఆవకాయలు ఎల్లుల్లిపాయ చాలా బాగుంటుంది. చాలామంది ఎల్లుల్లిపాయ వేయించుకుని మరీ తింటారన్నమాట. ఇందులో కూడా పాడేసేది కాదండి. ఎల్లుల్లిపాయ పాడేయవలసిన అవసరం ఉండదు. మనం ఇందులో ఏది ఇంత ఖరీదుతో ఇలా వేసుకుంటున్నామంటే ఏది కూడా పాడేయవలసిన పని లేదు కదా. చక్కగా ఆవకాయ మొక్కకి వచ్చి పెచ్చి తప్ప ఇవన్నీ ఉండవలసినవి. చక్కగా రేకలు తీసేసుకుని ఉంచుకున్నానండి. అంతే, ఇది వలకుండానే వేయాలి. సరే, పప్పు నూనె అండి. చక్కగా నువ్వుల నూనె గానుక అప్పటికప్పుడు పట్టి మాకు ఇస్తారన్నమాట. మరి ఆవకాయ ఎంత కలిపిన తర్వాత ఎత్తాలంటే జాడీ ఉండాలి కదా. చక్కగా జాడీ కూడా రెడీ చేసేసుకున్నానండి. మా వారైతే ఇదిగో ముక్కలు కొట్టి ఇచ్చి వెళ్ళారన్నమాట. చక్కగా ఈ మూడు కేజీలు కదా, ఇలా కలిపేసుకుందాం. ఇదిగోనండి, ఇప్పుడు ఇది కలిపేసుకుందాం అంటే ఇదిగో మెంతులు వేసేస్తున్నానండి. సరిగ్గా ఒక 150 గ్రాములకి వేసేసానండి. ఇప్పుడు ఈ ఎల్లుల్లిపాయలు కూడా వేసేసాను. ఇది ఇలా కలిపేసుకుందాం. చక్కగా కలిపేసుకుని ఇలాగా ఇప్పుడు ఇలా కలిసిపోవాలండి. ఇది బాగానా కలిసిపోయిన తర్వాత మనం ఈ పిండి ఎంత ఉందో మళ్ళీ కొలుసుకున్న తర్వాత అప్పుడు 1కి 2 ముక్కలు, 1 డబ్బాడు పిండి ఉందనుకోండి 2 డబ్బాల ముక్కలు వేయాలన్నమాట. ఆ లెక్కల్లో చక్కగా వేసామనుకోండి మనకి దాంట్లో గొజ్జు కానీ ముక్కలు తక్కువ అవ్వవు, గొజ్జు ఎక్కువ అవ్వదు, సమానంగా ఉంటుంది. మరి సంవత్సరం అంతా ఉన్న ఆవకాయ పాడవదు. అంటే ముక్కలు కొంతమంది ఎక్కువ వేసుకుంటారు. 1కి 2 అంటున్నాను కదా, 2.5, 3 కూడా వేసేసుకుంటారు. 1 కప్పుకి 3 కప్పుల ముక్కలు, 2 కప్పులన్నర ముక్కలు కూడా వేసేసుకుంటారు. అలా వేసుకోవడం వల్ల మరి ఈ ముక్కలు ఎక్కువ అయ్యి పులుసు ఊరిపోతుంది అనమాట. దానివల్ల ఆవకాయ ఉండదు సంవత్సరం పాటును. ఎక్కువ ముక్కలు వేసిన ఆవకాయ ఉండదన్నమాట. పిండి ఎక్కువ వేసుకుంటే ఎక్కువ కాలం ఉంటుందని వేసుకుంటారు. పిల్లలు ఉన్న వాళ్ళు అయితే ముక్కలు ఎక్కువ ఉండాలని ఏరిగా పెట్టుకుంటారు. ఇప్పుడు కలిపేసాను కదా, నేను దీన్ని కొలిసేస్తాను చక్కగా. పులిసెత్తే చక్కగా ఇది ఎంత ఉన్నది అంతకి 2 అంతలు వేసేసుకోవడమేనండి చక్కగా. ఇది నాకు తెలిసి 3 డబ్బాలన్నర ఉంటుందండి. అంతేనండి, 3 డబ్బాలన్నర ఉంది. చక్కగా 3 డబ్బాలన్నర ఉంది కదా. ఇదిగోనండి, 3 డబ్బాలన్నర ఉంది. ఇప్పుడు మనం ముక్కలు కూడా కొలుసుకుని అలానే గిన్నెలో వేసుకుని నూనె వేసుకుని నూనెలో దేవుకోవాలి. ఇప్పుడు నేను 6 డబ్బాలు 3 డబ్బాల పిండికి వేయాలి. 1/2 కేజీకి ఇంకో డబ్బా, 7 డబ్బాల ముక్కలు వేయాలండి. చక్కగా ఇలా నూనెలో వేసుకుని ఈ నూనెలో ముక్కలు ఇలాగ పిండిలో వేసుకుని మరి అప్పుడు జాడీలోకి అనేది తీసుకోవాలి, మనం వేసుకోవాలి. ఇప్పుడు ఇలా కలిపేసుకుందామండి. నూనెలో ముక్కలు పిండిలో వేసుకున్నాం కదా, ఆవపిండి, ఉప్పు,
మరి కారం కలిపింది ఏమంటారంటే పిండి అంటారన్నమాట. అందుకు నేను పిండి అంటున్నాను అనుకుని పిండి వేస్తారండి అని అనుకుంటారని చెబుతున్నానండి. ఇలా కలిపి వేసుకుంటే మరి నూనెలో ముక్క కాబట్టి దీనికి ఉండే పిండి బాగా పడుతుందన్నమాట చక్కగా. ఇప్పుడు అడుగుని కొంచెం పిండి వేసుకోవాలి జాడీలో. అలానే కొంచెం నూనె కూడా వేసుకోవాలి. ఇదిలా కలిపేసి చక్కగా ఇందులో వేసి చూపిస్తాను. మరి ఇలా ఎక్కువ ఇదంతా వేసే వరకు అయితే మీకు లెంత్ ఎక్కువ అయిపోతుంది. ఇదిగోనండి చక్కగా రెడీ అయిపోయింది మనకి ఆకాయ. చూసారు కదా. ఇప్పుడు ఇందులో మరి ముక్కలు తేవేం కదా, ఆ నూనె వేస్తున్నానండి ఇందులో. మళ్ళీ మనం ఆవకాయ 3వ రోజు కలుపుతాం, అప్పుడు మళ్ళీ వేయాలండి నూనె. మనం కేజీ మిరపకాయలకి ఇంచుమించు 2 కేజీలన్నర. మరి ఊట ఎక్కువ ఉండేలా పిండి ఎక్కువ వేసుకున్నామంటే 3 కేజీలు వేసుకోవాలి. అప్పుడు మనకి నిలవ అనేది ఉంటుంది. ఎప్పుడు ఆవకాయ ఇలాగ ఇంత లోతు నూనె ఉండాలన్నమాట. అలాగ అది ఇలా పెట్టామనుకోండి ముక్క మీద, ఇలాగ ఇంత లోతు ఉండాలి నూనె. అప్పుడే మనకి ఆవకాయ అనేది చక్కగా సంవత్సరం పాటు ఉంటుంది అన్నమాట. చూసారు కదా జాడీ అయితే. మరి ఇది 60-70 కాయలు పట్టి జాడీ మట్టండి, పెద్దదన్నమాట. అందుకును కేజీ మిరపకాయల ఆవకాయ సగానికి వచ్చింది. 2 కేజీల మిరపకాయల ఆవకాయ పట్టేస్తుంది జాడీ. చూసారు కదా చక్కగా. ఇది జాడీ ఆవకాయ రెడీ అయిపోయింది. మరి 3వ రోజు కలిపేటప్పుడు చూపిస్తాను మీకు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి.